ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. ప్రియమైన దేవుని ప్రజలారా, కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. ఆయన మాటలు విందాము రండి. 89వ కీర్తన 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. దేవుడు దావీదుకు వాగ్దానము చేసిన మాట, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేస్తా. ఆయన బాల్యము నుండి దేవుని యందు విశ్వాసములో పెంచబడ్డాడు. తల్లి గర్భము నుండే దేవుడు అతనికి ప్రాపకుడు. దేవుడు బాల్యము నుండే తన యొక్క కృపను దావీదుకు తోడుగా ఉండజేశాడు. చిన్నప్పటి నుండే ఆయన యందు విశ్వాసము, చిన్నప్పటి నుండి ఆయన యందు భయభక్తులు దావీదు నేర్చుకున్నాడు. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంటుంది. ఏ సమయములో అయినా, ఏ వయసులో అయినా. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే, అంటే నడి యవ్వనములో ఉన్నప్పుడే భయంకరమైనటువంటి సింహమును చీల్చి చంపాడు. భయంకరమైనటువంటి క్రూర మృగమైనటువంటి ఎలుగుబంటును చీల్చి చంపాడు. ఎలాగ చేయగలిగాడు ఆ పని అంటే, దేవుని కృప అతనికి తోడై ఉంది. ఆ బలమును బట్టి, ఆ తోడును బట్టి ఆ క్రూర మృగములను ఆయన చంపగలిగాడు. అదే సమయంలో 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి గొలియాతును కూడా ఎదుర్కోగలిగాడు. ఇశ్రాయేలు రాజు సౌలు దగ్గర నుంచి తన అన్నలు యుద్ధములో నైపుణ్యము కలిగిన వారు మొదలుకొని ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఏ సైనికుడు కూడా ఆ గొలియాతును ఎదుర్కోలేకపోతే, నేను వెళతాను, ఆ గొలియాతును నేను ఎదుర్కొంటానని చెప్పేసి అడుగు ముందుకు వేసిన వాడు దావీదు. మనకు తెలుసు, ఎన్నోసార్లు చదివి ఉంటాం, ఎన్నోసార్లు వినుంటాం. అది ఎప్పటికీ కూడా అమోఘమైన ఒక ఘట్టము, సన్నివేశం. యుద్ధము యెహోవాదే, నేను యెహోవా పేరట వస్తున్నా నీ మీదకి ఓ గొలియాతు అని దేవుడు గొలియాతును దావీదు చేత పడగొట్టబడిన విధానమును మనం బైబిల్లో చదవగలం. ఎలా పడగొట్టగలిగాడు దావీదు, ఎలా జయించగలిగాడంటే, దేవుని కృప దావీదుకు తోడై ఉంది. దేవుని కృపను తోడుగా కలిగి ఆ ఎదురుగా ఉన్నటువంటి గొలియాతును 40 రోజుల వరకు తన ప్రజలను భయపెడుతూ వచ్చాడు. దేవుని యొక్క ప్రజలను భయపెడుతూ వచ్చాడు. దేవుని సైన్యమును భయపెడుతూ వచ్చాడు. అటువంటి గొలియాతును చాలా సులువుగా ఎదుర్కోగలిగాడు. ఒకే ఒక్క ఒడిసెల రాయితో వాడిని పడగొట్టగలిగాడు. ఎలా సాధ్యమైంది? ఆ నేర్పుకి ఏమి తోడై ఉంది అంటే, దేవుని కృప తోడై ఉంది. నిజంగా ఈరోజు దేవుని కృప నిత్యము మనకు దావీదులాగా తోడై ఉంటే, అటువంటి గొలియాతులు ఎంతమంది వచ్చినా, అటువంటి క్రూర మృగములు లాంటి మనుషులు ఎంతమంది వచ్చినా మనలను ఏమీ చేయలేరు. కారణము, ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది. ఎందుకు దావీదుకి దేవుడు ఆ వాగ్దానం చేశాడంటే, ఆయన అంటాడు ఒక చోట, 13వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. 13వ కీర్తన 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచాను. నా బలము మీద నమ్మిక ఉంచలేదు, నా సైన్యము మీద నమ్మిక ఉంచలేదు, నా యుద్ధ తంత్రముల మీద నేను నమ్మిక ఉంచలేదు, నా పొరుగు స్నేహితులు రాజుల మీద నేను నమ్మిక ఉంచలేదు, నీ యందే నేను నమ్మిక ఉంచాను అని ఓపెన్గా దేవుడితో చెప్పి తన యొక్క విశ్వాసతను, నమ్మకత్వాన్ని చాటుకున్నాడు. నా మట్టుకు నేను నీ కృప యందే నమ్మిక. ఆ కృప ఎట్టిదో నాకు తెలుసు, అది నాకు ఏమి చేయగలదో నాకు తెలుసు, అందుకే ఆ కృప యందు నేను నమ్మిక ఉంచాను అని చెప్పాడు. మరి దేని మీద దావీదు నమ్మిక లేదు, మరి దేని మీద దావీదు యొక్క విశ్వాసం లేదు, దేవుని కృప మీదే ఉంది. ఆయన రాజు, దేని మీద కూడా ఆయన నమ్మకం ఉంచుకోవాలా, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున మనము కొంచెము ఏదైనా కలిగి ఉంటే దాన్ని నమ్ముతాం, మనుషులను నమ్ముకుంటాం. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉంటాయి, వాటిని నమ్ముకుంటాం. ఎందుకనో దేవుని కృపను అలా నమ్మలేం, ఆ కృప మీద అలా ఆధారపడలేం. దావీదు ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ఆ కృప మీద దావీదు ఆధారపడ్డాడో, ఆ కృప మీద ఆధారపడ్డ వారి గురించి వాక్యం మాట్లాడుతుంది. చూద్దాం రండి. 32వ కీర్తనలో ఏమంటుందంటే,
10వ వచనం, 32వ కీర్తన 10వ వచనం, 2వ భాగం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఇందా చెప్పాను కదా, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచుతున్నాను అని దావీదు చెప్పారు కదా. ఇప్పుడు తన కృప యందు నమ్మిక ఉంచిన దావీదు గురించి ఈ వచనం చెప్పగలుగుతుంది. ఏమంటదంటే, ఎవరైతే అలాగ యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారిని కృప ఆవరిస్తుంది, వారిని కృప కమ్ముకుంటుంది, వారిని కృప చుట్టుముట్టుతుంది. అంటే కృపలో ఉంటారు, కృప నీడలో ఉంటారు వారు. ఎంత భాగ్యము! ఈరోజు మీ నమ్మిక దేని మీద ఉంది? ఈరోజు మీ యొక్క విశ్వాసము దేని మీద ఉంది? ఈరోజు మీరు దేని మీద, ఎవరి మీద ఆధారపడుతున్నారు? యెహోవా నమ్మికను, యెహోవా మీద కృపను దావీదు వలె మీరు నిలపగలుగుతున్నారా? ఆయన కృప మీద మీరు అలాగ విశ్వాసం చూపగలుగుతున్నారా? చూపగలిగితే ధన్యులం. దావీదుకు తోడై ఉన్నట్లుగా ఆయన కృప మనకు కూడా తోడై ఉంటుంది. ఎన్నో విషయములలో దావీదు ఆయన కృపను తోడుగా కలిగి సమస్తమును జయించాడు. చుట్టూ శత్రువులే, చుట్టూ విరోధులే, వారందరినీ జయించగలుగుటకు సహాయము కలిగింది. ఎవరిని బట్టి? దేవుని కృపను బట్టి. నీ చుట్టూ ఈ రోజున సమాజంలో ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు. నిన్ను కలవర పెట్టవచ్చు, నిన్ను భయపెట్టవచ్చు, నిన్ను ఇబ్బందులు పాలు చేయవచ్చు. కానీ దేవుని కృప కనుక నీకు తోడై ఉంటే, అది కూడా ఎలాగా? నిత్యము తోడై ఉంటే నీవు సమస్తమును కూడా జయించగలవు, నువ్వు సమస్తమును కూడా అధిగమించగలవు, దాటి ముందుకు రాగలవు. మరొక భక్తులు మీకు చూపిస్తారు రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయము 2 కొరింథీ 12లో అక్కడ ఏమంటాడంటే, మనకు తెలుసు ఇది కూడా. ముమ్మారు తన ముళ్ళు విషయమై పౌలు ప్రార్థన చేస్తాడు దేవుడికి. అయ్యా, ఆ ముళ్ళు నాకు నొప్పిగా ఉంది, ఆ ముళ్ళు నన్ను బాధ పెడుతుంది, ఆ ముళ్ళు తీసివేయవా, ఆ నొప్పి తీసివేయవా అని అంటే, దేవుడు అంటున్నాడు, పౌలా, ఆ ముళ్ళు నీకు ముఖ్యము కాదు, ఆ ముళ్ళు నీకు అసలు ముఖ్యమే కాదు. ఏమిటి ఇప్పుడు నీకు ముఖ్యమంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకుంటే చాలు. ఏ ముళ్ళు నిన్ను ఏమి చేయలేదు, ఏ బాధ నిన్ను ఏమి చేయలేదు, ఏ ఇబ్బంది కూడా నిన్ను ఏమి చేయలేదు. ఎప్పుడైతే దేవుని వాగ్దానమును అలాగ పౌలు సంపాదించుకున్నాడో, నా కృప నీకు చాలు అనే మాట దేవుని ఎదురు నుండి పౌలుకు వచ్చిందో, అప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటో చూద్దామా? చూడండి 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును దేవుడు వాగ్దానం చేశాడు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. ఓ పౌలా, నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది, నీ బలహీనతల యందే నా కృప నీకు పరిపూర్ణమవుతుంది అని వాగ్దానము దేవుని ఎదురు నుండి పొందిన తర్వాత, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుడు నిమిత్తము. అంటే ఇప్పుడు అర్థమైంది పౌలుకి, క్రీస్తు శక్తి నా మీద నిలబడబోతుంది, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండబోతుంది, ఆ కృప నన్ను ఆవరించబోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఇక మీదట ఆ ముళ్ళు గురించి ప్రార్థించను, ఇక మీదట ఆ ముళ్ళు గురించి దేవుణ్ణి అడగను, ఇక మీదట ఆ నొప్పి గురించి నేను ఆలోచించను. విశేషముగా నా బలహీనతల యందే, మరి విశేషముగా అంటున్నాడు, నా బలహీనతల యందే, నా కష్టముల యందే, నా ఇబ్బందుల యందే, నా వ్యాధుల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎవరన్నా చెప్పగలరా మాట? అలాంటి పరిస్థితుల్లో ఒక ముళ్ళు బాధ పెడుతుంటే, ఒక పరిస్థితి బాధ పెడుతుంటే, నేను నా బలహీనతలో సంతోషిస్తానండి, ఈ నొప్పిలో సంతోషిస్తానండి అని అనగలరా? కానీ ఇక్కడ పౌలు అనగలిగాడు, నా బలహీనతల యందు, నా ఇబ్బందుల యందు నేను బహు సంతోషముగా అతిశయపడుదును అంటున్నాడు. మన బలహీనతలలో అతిశయము ఎలా పడగలమో తెలుసా? దేవుని కృప నిత్యము తోడుగా ఉంటే. అది దావీదుకు తోడై ఉంది, అది ఇక్కడ పౌలు గారికి తోడై ఉంది. వారి పరిస్థితులు చుట్టూ ఎలాగున్నా, అక్కడ భౌతికంగా దావీదు శత్రువులను ఎదుర్కొన్నాడు, ఇక్కడ తన శరీరములో ఉన్న బలహీనతనే పౌలు ఎదుర్కోగలిగాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకవేళ నీకు బాధ కలుగజేయవచ్చు, ఒకవేళ నీలో ఉన్న పరిస్థితులే నిన్ను ఇబ్బందులు పాలు చేయవచ్చు, నొప్పిని కలుగు చేయవచ్చు. దేవుని కృప నీకు తోడై ఉంటే, దేవుని యొక్క శక్తి మీలో సంపూర్ణము కాగలిగితే, ఈ లోకంలో నిత్యము ఆనందమే,
నిత్యము సంతోషమే. ఏ బలహీనత నిన్నేమి చేయలేదు, ఏ వ్యాధి నిన్నేమి చేయలేదు, ఏ రోగము నిన్నేమి చేయలేదు, ఏ శత్రువు ఏ విరోధి కూడా నిన్ను ఏమి చేయలేడు. అర్థమవుతుందా? ఈరోజు ఆ కృప యొక్క విలువ మనకు అర్థమవుతుందా? దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఇచ్చినటువంటి సహోదరుడా సహోదరి, ఈ వాక్యము ఈరోజు దేవుడు నీకు అందిస్తున్నాడు. నీకే తెలుసు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, నీకే తెలుసు ఎలాంటి నొప్పులు ఉన్నాయో, నీకే తెలుసు ఎలాంటి బాధలు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో. వాటిలో నీకు విజయం ఇస్తాడు. ఆ బలహీనతలలో సంతోషించటం, ఆనందించటం దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని కలిగి ఉందామా? నేనైతే దేవుని కృప యందు నమ్మిక ఉంచాలంటున్నాడు భక్తుడు. మనం ఉంచుదామా? ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన కృప ఆవరిస్తుందన్నాడు. ఆ కృప చేత ఆవరించబడదామా? ఈ లోకంలో నిత్యము ఆ కృపను కలిగి సంతోషముగా జీవిద్దాం, ఆనందముగా జీవిద్దాం. ప్రతి రోజును, ప్రతి వారమును, ప్రతి నెలను, ప్రతి సంవత్సరమును విజయవంతంగా ముగిద్దాం. సో దేవుడే అట్టి గొప్ప కృపను మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.